సో హాయ్ గైస్. సో నాకు ఈరోజు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే చాలామంది అడుగుతూ ఉన్నారు, ఈవెన్ హ్యావ్ టేకెన్ సమ్ బ్రేక్ ఫ్రమ్ బిజీ లైఫ్. సో బిజీ లైఫ్ నుంచి నేను కూడా కొంచెం బ్రేక్ తీసుకొని సో బయటకు వచ్చినప్పుడు రిలాక్స్ అవుతున్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. సో అంటే ఒక బిజినెస్ పర్సన్ రిటైర్ అయినా కానీ హీ విల్ గెట్ మనీ. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంటుంది, బాగా ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. సో రిటైర్ అయినా కానీ లేకపోతే తర్వాత ఎవరో ఒక టేక్ ఓవర్ చేసి అంటే వర్క్ చేస్తూనే ఉంటారు, వర్క్ జరుగుతూనే ఉంటుంది, వాళ్ళకి మనీ ఎర్నింగ్ అంటే ఒక రెవెన్యూ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. హీ కెన్ లీడ్ అ వెరీ హ్యాపీ లైఫ్. సో వాట్ అబౌట్ సాఫ్ట్వేర్ రిటైర్ అయితే పరిస్థితి ఏంటి? అసలు సాఫ్ట్వేర్కి రిటైర్మెంట్ ఉంటుందా? సో ఈ పాయింట్ అనేది నాకు తెలిసింది. ఇప్పుడు నేను కొంచెం రిలాక్స్ కొంచెం చాలా మనం స్టార్ట్ చేసిన కాడి నుంచి ఆల్మోస్ట్ మనం ఎవ్రీడే ఒక బిజీ లైఫ్ నాది. ఆల్మోస్ట్ 2 years నుంచి బిజీ లైఫ్ వర్క్. సో ఎప్పుడైనా గ్యాప్ దొరికితే కొంచెం స్మాల్ బ్రేక్ తీసుకోవడం, కానీ ఒక లాంగ్ బ్రేక్ అనండి 4 days అనేది వెరీ లాంగ్ బ్రేక్ ఫర్ మీ. ఈవెన్ నా మ్యారేజ్కి కూడా నేను ఒకరోజే తీసుకున్నాను లీవ్. అది కూడా ప్యారలల్లో కొంచెం వర్క్ అనేది చేశాను. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ రిటైర్ అయితే ఏంటి పరిస్థితి అంటే, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే సాఫ్ట్వేర్కి రిటైర్మెంట్ ఉంటుందా అంటే, సాఫ్ట్వేర్కి రిటైర్మెంట్ అంటూ ఉండదు. కానీ ఒక 40 years రాగానే డెఫినెట్గా ఏంటి అంటే జాబ్లో నుంచి కానీ అంటే మనం ఆబ్వియస్లీ ఒక 40+ రాగానే సో ప్యాకేజ్ అనేది ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది ఒక సాఫ్ట్వేర్కి. అప్పుడు కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ 40+ years పర్సన్ని మనం వర్క్ చేయించడం కంటే యంగ్స్టర్ని తీసుకుంటే తక్కువ పని చేస్తాడు, ఇంకా యాక్టివ్గా పని చేస్తాడు అనే ఒక ఆలోచన, ఆ కోణంలో ఆలోచించడానికి, ఒక యాంగిల్లో ఆలోచించడానికి ఛాన్స్ ఉంది. బట్ స్టిల్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్సో మ్యాటర్స్. సో అంటిల్ అన్లెస్ వీఆర్ యాక్టివ్, సో మనం యాక్టివ్గా పనిచేస్తున్నంత కాలం ప్రైవేట్ సెక్టార్లో కొనసాగచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే సాఫ్ట్వేర్కి రిటైర్మెంట్ లేదు. కానీ ఇక్కడ ఏంటి అంటే రిటైర్మెంట్ లేదు, కానీ ఒక ఈ సర్టెన్ ఏజ్ వచ్చేసరికి 40, 45, 50 వచ్చేసరికి ఆబ్వియస్లీ మన బ్రెయిన్ కానీ వర్కింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. అప్పుడు మనం ప్యారలల్గా ఏం చేయాలి అంటే డెఫినెట్గా ఒక పర్సన్ సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అంటే ఒక 3 ఆల్టర్నేట్ రిసోర్సెస్ ఉండాలి. ఒకటే కాదు, 3 ఉండాలి మినిమం. అంటే జాబ్, ఓకే, ఒక బిజినెస్ పర్సన్కైనా ఒక హ్యూమన్ బీయింగ్కి, ఒక పర్సన్కి 3 డిఫరెంట్ వేస్లో ఇన్కమ్ అనేది ఉండాలి. ఎందుకంటే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ 3 ఉండాలి మినిమం 3 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే ఒకటి కొంచెం డౌన్ అయినా ఇంకోటి కొంచెం డౌన్ అయినా ఈ మూడిట్లో ఏదో ఒకటి మనకి అంటే ఈ లైఫ్ లీడ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. సో నేను ఆల్రెడీ ఒకటి కాదు, ఇప్పటికైతే 2 ఇన్కమ్స్ అయితే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ చూసుకున్నాను. కాకపోతే 2 సిమిలర్ వే కాబట్టి అది కొంచెం నడుస్తూ ఉంది. అండ్ ఐమ్ ప్లానింగ్ 3 more, అంటే ఓవరాల్గా ఒక 5 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ప్లాన్ చేసుకుంటున్నాను ఇన్ నెక్స్ట్ 2 years. అట్లాగే మీరు కూడా ఏంటి అంటే సో మీ అట్లీస్ట్ 3 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకున్నారంటే సాఫ్ట్వేర్ రిటైర్మెంట్ అంటే మన వర్కింగ్ కెపాసిటీ తగ్గిపోయినా మనం సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఓకే, సో దాంట్లో సాఫ్ట్వేర్ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఎయిదర్ దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ కంపెనీ, ఆర్ ఎల్స్ అంటే కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకొని దే కెన్ స్టార్ట్ దేర్ వర్క్, ఆర్ ఎల్స్ దే కెన్ దే కెన్ స్టార్ట్ టీచింగ్లో కూడా చాలా మనీ వస్తాయి. సో డిఫరెంట్ ఇంకేదన్నా ప్లాన్ చేసుకొని అట్లీస్ట్ 40+ లోపలే ఎస్టాబ్లిష్ అయిపోయి 3 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని ప్లాన్ చేసుకోగలిగితే సక్సెస్ఫుల్గా హ్యాపీగా లైఫ్ని అంటే రిటైర్మెంట్ అవ్వచ్చు, లైఫ్ని చిల్ చేయొచ్చు. ఈ సక్సెస్ఫుల్ లైఫ్ అనేది టిల్ మీరు చచ్చిపోయేదాకా కూడా ఒక లగ్జరీ లైఫ్, ఒక కంఫర్ట్ లైఫ్ మీరు మీ ఫ్యామిలీకి కూడా ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో సాఫ్ట్వేర్ రిటైర్మెంట్ ఉంటుందా అంటే 40+ వాళ్ళని కొంతవరకు ఉండదు. యాక్చువల్లీ సాఫ్ట్వేర్ రిటైర్మెంట్ ఉండదు, కానీ వర్కింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. అండ్ కొన్ని కంపెనీస్ ఏమో యంగ్స్టర్స్ని తీసుకుందామని, కొన్ని కంపెనీస్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అని ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు యువర్ ఫిట్నెస్ ఆల్సో. ఇక్కడ ఫిట్నెస్ అనేది చాలా అవసరం. ఎంత మనీ ఏం చేసినావు, ఎంత కష్టపడినాను కాదు, ఇక్కడ ఫిట్నెస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఒకసారి చూసుకోండి. సాఫ్ట్వేర్కి అయితే రిటైర్మెంట్ లేదు అంటిల్ అన్లెస్ యువర్ బ్రెయిన్ ఈజ్ వర్కింగ్ సూపర్ ఫాస్ట్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.